ఏదులాపురం మున్సిపాలిటీ 25వ వార్డు అభ్యర్థిగా కడవ నవీన్ మీ అందరి ఆశీస్సులతో పోటీ చేస్తున్నానని, ప్రజలకు సేవ చేయాలనే తలంపులతో రాజకీయాల్లోకి వచ్చి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో నేను గెలిచిన వెంటనే ఈ క్రింది అభివృద్ధి పనులు ప్రారంభిస్తానని హామీ ఇస్తున్నానని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. చాలా అభినందించాలి. ఉచిత బస్సు ఇచ్చారు, మనకి సన్న బియ్యం ఇలాంటి చాలా చేశారు. మా కడవ నవీన్ 25వ వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాను. మున్సిపాలిటీ నుంచి 25వ వార్డు అభ్యర్థి మా పేరు నవీన్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థినండి. మనకు వచ్చేసిన ఇందిరా మిల్లులు అయితే ఏంటి, ఫ్రీ కరెంట్ అయితే ఏంటి, రోడ్లు అయితే ఏంటి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మన శ్రీనివాసరెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కనుక ఇట్లాంటి ఎన్నో సంక్షేమాలు ఇంకా వస్తాయి కనుక మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనకు కావాల్సిన వర్క్స్ చేయించుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పథకాలు వచ్చేసి తెల్లదేశం కార్డు వచ్చేసి సన్న బియ్యం ఇస్తున్నది, తర్వాత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇస్తున్నది, రైతులకి రైతు రుణమాఫీ ఇచ్చినది, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇస్తున్నది మనకి, తర్వాత వచ్చేసి ఇంకా ఉచిత బస్సు ఇస్తున్నది. ఈ ఇందిరా మిల్లు వచ్చేసి మా 25వ నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చేసి 250 కోట్లతోనే ఏదులాపురం మున్సిపాలిటీని బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మాకు ఇంకా ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజ్ రోడ్లు బాగా ఏర్పాటు చేస్తున్నారు. మాకు ఇంకా ఇక్కడ ఈ అభ్యర్థిని కడవ నవీన్ కుమార్ గారిని గెలిపించుకొని అదే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇంకా సీసీ రోడ్లు, డ్రైనేజ్ రోడ్లు రావాలని చెప్పేసి హస్తం గుర్తుకు ఓటేసి కడవ నవీన్ కుమార్ గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. గత 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి కానీ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమాలు పేద ప్రజల ప్రభుత్వం, ఇది పేద ప్రభుత్వం అనిపించుకొని పేద ప్రజలకు ఉచిత బస్సే కానీ అట్లా అనేక సంక్షేమ పథకాలు చేసిన గవర్నమెంట్. ఇంతకుముందు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నా కానీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు, అంతేకాకుండా ఉచిత బస్సు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేస్తానని వడ్డీ కూడా రుణమాఫీ సరిగ్గా చేయలేదు. అట్లనే ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ గిఫ్ట్గా ఇచ్చి ఫస్ట్ సంతకం చేసిన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. అట్లనే ఈ గవర్నమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తారని, మమ్మల్ని ఇక్కడ కడవ నవీన్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం.